స్వాగతం. తాజా అప్డేట్స్ వార్తలు చదువుతున్నది ఎం నాగరాజ్. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచపల్లి మండలంలోని రా కదలిరా మహా భారీ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురజాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గురజాల నియోజకవర్గం నలుమూలల నుండి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి మహాసభకు ఇచ్చేయిచున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిడిగురాల మండలం జానపాడు గ్రామం నుండి తెలుగుదేశం, జనసేన నాయకులు సుమారు 3,000 మంది ఈ సభకు హాజరు కానున్నారని తెలుగుదేశం, జనసేన నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ముఖ్య విశేషం లావు కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం మా అందరికీ ఆనందకరమని వారు వ్యక్తపరిచారు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. A264 న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంది. A264 ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రావడానికి ముఖ్య కారణం అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కారణం ఏంటంటే మన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు జాయినింగ్ ఉంది. ఈ జాయినింగ్ కారణం వల్ల ఇలా గురిజాల నియోజకవర్గం దాచిపల్లి గ్రామంలో ఇలా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ ఏర్పాటుకి జానపాడు నుంచి జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ నుంచి అతి భారీగా 2,000 మంది అలా హాజరు కావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మొత్తం సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జనసేన, జై టీడీపీ. నమస్కారం. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్లు గురజాల నియోజకవర్గం దాచపల్లి మండలానికి చేస్తున్నారు. మన మాజీ ఎమ్మెల్యే గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జనసేన, టీడీపీ కలయికతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది.